కనుక కరివేపాకు వస్తే మనం ఏం చేస్తాం, తీసి పక్కన పెట్టేస్తాం కదా. కానీ అదే కరివేపాకు చాలా మంచిది హెయిర్‌కి, అలాగే కళ్ళకి కూడా. మీ పక్కన బిల్డింగ్‌లో పైన ఎవరున్నారో కూడా మీరు చక్కగా స్పష్టంగా చూడొచ్చు. మీరు ఇలాంటి రైస్ చేసుకొని తిన్నారంటే. చేసుకొని తినేసేసి పక్కన బిల్డింగ్ మీద చూసాము కనిపించలేదని మాత్రం నాకు కామెంట్ పెట్టకండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఇది చేసి పెట్టొచ్చనమాట. రిషిత అడిగింది కరివేపాకు రైస్ చేసి పెట్టమని. మా వారికి ఎలాగో ఇష్టమే, ఇంక ఇద్దరికి చేసేసాను అనమాట. సిద్ధు అంత ఇష్టంగా ఏం తినడు కానీ మా రిషిత కొత్తిమీర రైస్, కరివేపాకు రైస్ అన్నీ చక్కగా తింటది. చాలా బాగుంది, కమ్మగా ఉందమ్మా, నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతుంది అని చెప్పింది అనమాట రిషిత. చాలా ఇష్టంగా తినింది. పిల్లలు చక్కగా తినేసేస్తారు. చిన్నప్పుడు క్రిస్మస్కి సెలబ్రేషన్స్ బాగా చేసేవాళ్ళు అనమాట. దాంట్లో ఏంజల్స్ లాగా ఉండటానికి నన్ను సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అయితే మ్యామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు దీని జుట్టు ఎర్రగా ఉంది, ఇది వద్దు తీసేయండి అని చెప్పేవాళ్ళు. నేను చాలా బాధపడేదాన్ని. అందుకని తర్వాత ఏం చేసేదాన్ని, పచ్చిదే ఉంటుంది కదా కరివేపాకు, సిక్స్త్ క్లాస్లో అప్పుడు అందులో పంచదార వేసుకొని ఉట్టిగా నవిలి తినేసేది అనమాట. తర్వాత నా హెయిర్ కొంచెం బ్లాక్ అయిపోయింది, రెడ్గా మాత్రం లేదు. కానీ అది ఎప్పుడు బాధేస్తూ ఉంటుంది, నన్ను తీసుకోలేదే స్కిట్లోకి కానీ డాన్స్లోకి కానీ అని ఫీల్ అయిపోక్కర్లేదు. చక్కగా అవి మిక్సీ పట్టేసేసి బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా అందులో కలిపేసుకోవడమే. కర్రీ లేదా వెజిటబుల్స్ ఎప్పుడైనా లేనప్పుడు కూడా ఇలా ట్రై చేసేసుకోవచ్చు. స్పెషల్గా కూడా చేసుకోవచ్చు ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు. లాస్ట్లో చక్కగా నిమ్మకాయ పిండేసేసుకోండి, బాగుంటుంది. క్యారెట్ కనుక ఉంటే అది తురుముకొని కూడా వేసుకోవచ్చు అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇష్టం. చాలామందికి పల్లీలు వేసుకోవడం ఇష్టం, పల్లీలు నార్మల్గా కూడా తాలింపులో వేసుకుంటారు. నేను కొంచెం జీడిపప్పులు వేసేసాను అనమాట. ఇంగు కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా. మీరు ఎప్పుడైనా సరే ఇట్లా ట్రై చేస్తున్నప్పుడు ఏంటంటే పెరుగు చేసుకుంటాం కదా, పెరుగు చట్నీ లాగా. కానీ మా వారికి మాత్రం పన్నీర్ కర్రీను లేదా టమాటా గ్రేవీ లాంటి కర్రీ కావాలని చెప్తారు. పిల్లలైతే మాత్రం చక్కగా ఓన్లీ రైతాతో తినేస్తారనమాట. ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. కేసు నుంచి నిద్రే ఉండటం లేదు. అసలు మేము బెడ్రూమ్లోకి రాగానే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. అసలు కింద అయితే డప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. నార్మల్ సౌండ్ కూడా కాదు, పెద్ద డీజే సౌండ్లు ఉంటాయి కదా అవి పెడుతున్నారు. అసలు 12:30 అయినా కూడా తగ్గట్లేదనమాట. చాలా ఇబ్బంది అయిపోతుంది. మా వాడికి అందులోనూ ఎగ్జామ్స్ చదువుకుంటున్నాడు. ఎలాగైనా మాది సెంటర్లో కదా, చాలా డిస్టర్బెన్స్గానే ఉంది. ఎప్పుడన్నా ఒకటంటే సరదాగా చూస్తాం కానీ అటు సందు ఇటు సందు అన్ని సందుల్లో నుంచి వినాయకుడిని తీసుకెళ్తుంటే ఈ సౌండులతోటి భరించలేకపోతున్నాం అనమాట. యూస్ చేశాను. ఒక ఆయన ముక్కుల్లో నుంచి బొద్దింక వెళ్ళిపోయిందంట. ఆయనకి ఏదో పాగుతున్నట్టుంది కానీ కొంచెం అనీజీగా ఉంది కానీ అట్లానే నిద్రపోయాడంట. తర్వాత రోజు నుంచి బాగా ఆగకుండా దగ్గు వస్తుందంట. ఏంటి అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే తెలిసినా కూడా చెక్ చేస్తే ఏం తెలియలేదంట. అలాగని సిటీ స్కాన్ చేస్తే గొంతు దగ్గర కఫంతో చిన్న బొద్దింకు ఉందంట, ముక్కుల్లోంచి బొద్దింకి వెళ్ళిపోయిందంట. ఏంటో